జై శ్రీరామ్. జై శ్రీరామ్. చిరంజీవి గారు, రేపటి శ్రీరామనవమి గురించి, రేపు జరగబోయే కార్యక్రమాల గురించి, కైంకర్యాల గురించి, గత 4 సంవత్సరాలుగా మీ శ్రీరామనవమి చేయడానికి మీ వంతుగా మీకు ఎంత ఖర్చు పడుతుంది అనే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మాతో విన్నవించుకుంటారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. అది ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా ఖర్చు అయింది. అది మనం పెట్టుకునే దాన్ని బట్టి అయింది. రేపు ఉదయం అయితే 8 గంటలకి మన స్వామివారికి పంచామృత అభిషేకం కార్యక్రమం జరుగును. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా మహాగణపతి హోమం ఒకటి ఉంది, గణపతి హోమం. ఆ హోమం కార్యక్రమం జరిపిన తర్వాత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. రేపు ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. 1000 మందికి. ఆ కార్యక్రమంలో భాగంగా మా మిత్రులు ఊళ్ళో కొంతమంది సపోర్ట్ చేసి చేయదలుచుకున్నారు. విడిగా నేను ప్రతి ఇంటికి తిరగలే, ఓపిక లేదు. విడిగా ఈ పనులు ఆ పనులు అనౌన్స్మెంట్ ఇచ్చి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే మన మందిరం దగ్గరకు వచ్చి సహకరించండి అని మైక్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాను. దానికి బుద్ధి పుట్టిన వాళ్ళు వచ్చి ఇక్కడికి 500 1000 వాళ్ళ దగ్గర ఒక బస్తా బియ్యనో బెల్లం ఇచ్చేవాళ్ళు బెల్లం అట్లా ఇస్తున్నారు. విరాళాలు కాకుండా మీ సొంత ఖర్చు శ్రీరామనవమి జరపడానికి ఎంత పడుతుందండి? అది ఈ సంవత్సరం అయితే 1000 మందికి వేసుకున్న మినిమం భోజనం 100 రూపాయలు వేసుకున్న 1,00,000 రూపాయలు భోజనానికి అవుతుంది. కళ్యాణము ఇదిగో ఈ సంవత్సరం అయితే 2019లో మనం ప్రతిష్ఠ చేసింది. ఈ సంవత్సరం మళ్ళీ తాటాకు పందిరి బయట ఎండలు అసలు బాగా ఈ సంవత్సరం అసలు బాగా మండిపోతున్నాయి. ఇక్కడ ఏదైనా కూర్చోవాలన్నా ఎవరన్నా వచ్చి బాగా కాలిపోతున్నాయి. అందుకని తాటాకు పందిరి వేయించాను. ఇది ఎండలు ఉన్న నాళ్ళు ఈ 2 నెలలు కానీ నెలగానే ఉండిద్ది తాటాకు పందిరి. అలాగే 2 నెలల వాళ్ళకి చల్లగా ఉండాలి, లోపల అందరూ చల్లగా ఉండాలని కోరిక మీద తాటాకు పందిరి వేయించాము. తాటాకు పందిరి కర్రలు అంటే నీ బట్టి వాళ్ళ సహాయం వల్ల ఉన్న లేదా కర్రలకే అయితే 20,000 కూలి, తాటాకు కలిపి 1,000 మొత్తం 30,000 పందిరికి అవుతుంది. కాబట్టి నాకు కర్రల ఖర్చు కొద్దిగా మన ఊళ్ళో కర్రల ద్వారా 3-4 దగ్గర అడిగి తీసుకొచ్చాను. అవి మళ్ళీ రీఫండ్, అవి మళ్ళీ పందిరి ఎప్పుడైతే ఎప్పుడు ఇస్తాం అప్పుడు రిఫండ్ వాళ్ళకి ఇస్తాము. సో తాటాకు అంటే అప్పుడు కట్టబోయి కాదు. కూలి అనేది 5,000, తాటాకు ఒక 5,000 అయింది. తర్వాత రేపు మళ్ళీ కళ్యాణానికి పంతులు గారికి ఒక 10,000, ఇంకా తాలిబొట్టు, ఇంకా వగైరా ఉంటాయి కదా కావాల్సిన సామాను, పచారీ సామాను ఎన్ని కలిపి మొత్తం రేపు కళ్యాణానికి 30,000 దాకా అయిపోయాయి. 30,000 దాకా. అన్నదాన కార్యక్రమానికి ఎంత అవుతుందని? భోజనాలు అదే 1000 మంది రేపు ఎస్టిమేషన్. 1000 మంది అంటే మినిమం 100 రూపాయలు లేని భోజనం లేదు కాబట్టి ఈరోజు 1,00,000 రూపాయలు దానికి. టెంట్ సామాను, టెంట్ ఖర్చులు. టెంట్ సామాన్ అనేది నాకు ప్రతి సంవత్సరం 2019 మన ఊర్లో సప్లై అబ్బూరి శ్రీమన్నారాయణ ఉచితంగానే ఇంతమందికి రూపాయి తీసుకోకుండా ఏదన్నా కళ్యాణోత్సవం ఎక్కువ అయితే వాళ్ళ కుర్రోళ్ళ కూలి వరకు ఇచ్చేవాడిని. మిగతా టెంట్కి అయితే ఇంతమందికి నాకు తెలిసి 1 రూపాయి కూడా వాడిగా తీసుకోలేదు అతను. కాబట్టి అతనే స్పాన్సర్. ఇన్ని సంవత్సరాలు ఏ వర్క్ చేసినా, దసరా నవరాత్రులు జరపనియండి, విడిగా ఏ కార్యక్రమం జరగనివ్వండి, టెంట్ సామాను సప్లై ఫ్రీ. ఎప్పుడైనా ఆయన ఒకసారి ఫోన్ చేసి చెప్తే చాలు పంపిస్తాడు. మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారు. లైటింగ్ ఏంటి, దసరా నవరాత్రుల్లో ఏదైనా మొత్తం ఫ్రీనే. ఆ ఖర్చు నాకు బడ్డన్ లేకుండా ఆయనే చూసినట్టు లెక్క. ఎందుకంటే కాన్ రాకుండా సప్లై ఖర్చు చాలా అయింది. అలాంటిది ఆయన స్పాన్సర్ చేసినట్టే. అదే అంటే ఒక్కరు భరించడం అంటే ఇది అయ్యే పని కాదు కదా, అందరు తలా చేస్తే. ఇక్కడ ఏంటంటే ఊళ్ళో జనాల సహకారం కూడా ఇదివరకు ఉన్నంత టౌన్లో చెప్పాలంటే దేవుని మీద అభిమానం, ప్రేమ అయితే లేదు. ఎవడు అవసరానికి గబాన్ వచ్చింది అయ్యా నాకు బాధ కలిగిందంటే అన్నం పెట్టుకునే వాళ్ళే తప్పితే రోజు నిత్యంగా దేవుణ్ణి మనం దర్శనం చేసుకున్నాము. అప్పుడు ఆయనంతటా ఆయన అసలు మన నోరు తెరిచి అడిగేది ఏంది? ఆయనే ఇస్తాడు మనకి. మన కర్మే కర్మాన్ని బట్టి మన ఫలితం వచ్చింది కదా. అట్లా అని చెప్పి రోజు నిత్య దీపారాధన, నిత్య దైవాన్ని నమ్ముకుంటే ఆయనే ఇస్తాడు, మనం అడగాల్సిన పనిలే. ఇప్పుడు నాకు తెలిసితే నేను ఏదో విక్రమైతే ఈ సంవత్సరం ఏం చేయలేనేమో అనుకున్నా. అట్లాంటిది ఈ 5 ఏళ్ల నుంచి తాటాకు పందిరి ఇలా ప్రతిష్టప్పుడు వేయించాను తప్పితే ఈ సంవత్సరం అసలు తాటాకు పందిరి వేసి ఇంకా ఘనంగా చేస్తున్నాం. హోమము, పంచామృత అభిషేకం. కావును హోమం ఎన్ని గంటలకు జరుగుతుంది? ఉదయాన్నే 8 గంటలకు పూజారి గారు వస్తా అన్నారు. 8 గంటలకి తర్వాత అభిషేకం వస్తున్నారు. 8 గంటలకు రాగానే పంచామృత అభిషేకం చేసి సోమవార్లకు బట్టలు మార్చి. అభిషేకం ఎంతసేపు ఉండొచ్చు అండి? అభిషేకం ఎంతసేపు? అభిషేకం అరగంట పైన, గంటలోపు.
గంట ఉంటుంది. అంటే అరగంట కార్యక్రమం జరిగింది. మళ్ళీ శుభ్రంగా అన్ని క్లీన్ చేసి మొత్తం అలంకరణ చేయాలి కదా. ముందు బట్టలు అలంకరించి తర్వాత పూలు అలంకరణ చేయాలి. గంట ఖచ్చితంగా గంట పడుతుంది. హోమం అండి, హోమం అది ఒక అరగంట పైన, గంట పడుతుంది. అంటే 8ంటికి మొదలు పెడితే 9, ఇది ఒక అరగంట. 10 అట్లీస్ట్ 10ంటికి కళ్యాణం మొదలు పెడదామని. 10 గంటలకు కళ్యాణం మొదలు పెడితే 12ంటికి 1 గంటకి అయిపోయింది. 3 గంటలు కళ్యాణం అనేది 3 గంటలు కాబట్టి 1 గంటకి ఈ లోపు 1 గంట కానీ 12 కానీ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేద్దామని మా ఆలోచన. అన్నదాన కార్యక్రమం తర్వాత నేను గమనించింది ఏంటంటే కెనడా బ్యాంకులో ఈ మందిరం పేరు మీద ఒక అకౌంట్ తీసుకొని మీరు ఇచ్చున్నారు కదా, దాంట్లో అంతరార్థం ఏమిటి? దాంట్లో అంతరార్థం ఏంటంటే ఎవరో ఒకరు కనీసం నేరుగా మనిషికి అయితే నమ్మివ్వకపోవచ్చు, కానీ గుడికి అంటే దేవుడికి నేరుగా అకౌంట్లో అమౌంట్ వేస్తారు. ఒకళ్ళ చేతికి ఇవ్వకపోయినా ఒకళ్ళు కొందరు చెప్పుకోలేదు, కొందరు చెప్పి పైకి చెప్పి ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నేరుగా డైరెక్ట్గా ఆ అకౌంట్కి కొడితే దేవుడి అకౌంట్కి పడితే కదా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాకు ఇటువంటి ఆస్తుపాస్తులు లేవు. గుడికి ఎవరినైనా మా ఫ్రెండ్స్ సహకారంతో, ఊళ్ళో నాకు తెలిసిన పెద్దవాళ్ళు కావచ్చు, సహచరులు కావచ్చు, వాళ్ళ సహకారంతో ఎంతో కొంత నెట్టుకు వస్తున్నా. అంతేగాని పూర్తిగా అంటే దానికి మినహాయింపు డబ్బులు అనేది మిగలట్లేదు. చేతియే ఎవరొకరు మా ఫ్రెండ్స్ ఏమి పక్కన వాళ్ళు ఎవరొకరు చేతియే వాడుతున్నాయి. కాబట్టి అట్లా కాకుండా ఎవరొకరు ఫండ్ ఆ అకౌంట్కి వేస్తారనే ఉద్దేశం మీద అది పెట్టారు. ఇంకొక ప్రశ్న అండి, మీరు ఈ పక్క స్థలం ఏదో కొనాలనుకుంటున్నారని నా చెవును పడింది. వాట్సాప్ గ్రూపుల్లోనే ఎవరో చెప్పున్నారు. ఇలా అబ్బూరు చిరంజీవి గారు వాట్సాప్లో ఇట్లా మెసేజ్ చేశారు, మీరు సహకరించమని నాకు ఒక మెసేజ్ వచ్చింది. అటువంటి ఇంకా స్థలాన్ని మీరు ఎందుకు కొనాలనుకుంటున్నారు? దాంట్లో అంతరార్థం ఏమన్నా ఉందా? మీరు అడగనివ్వండి. మీరు ఆ స్థలాన్ని కొనటం వల్ల ఈ మందిరానికి జరిగే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఎవరైనా దాతలు ముందుకు వచ్చారా? ఉన్నారు, వస్తారని ఆలోచన. ప్రస్తుతానికి ఈ గడికి సంబంధించిన కైంకర్యాలు ఏదైనా చేయాలన్నా దీనికంటూ స్థలం ఏం లేదు. కాబట్టి పక్కన వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకుని మిగతా ఇస్తా అన్నారు. కాబట్టి ఎవరొకరు వాళ్ళ నాన్న పేరు మీద ఏదో పేరు మీద తాతల పేరు మీద వేసుకుని స్థల దాతలు ఇస్తారనే ఉద్దేశంతోనే చెప్పదలుచుకున్నాం. ఇంకో చిన్న ప్రశ్న అండి, మీరు ఎన్ని గదులు కొనాలనుకుంటున్నారు, లేకపోతే ఎన్ని సెంట్లు కొనాలనుకుంటున్నారు? వివరంగా చెప్తారా? సుమారు ఈ గుడి వచ్చి దాదాపు 11-12 గదులు ఉండిద్ది. సేమ్ అక్కడ అది కూడా అంతే ఉండిద్ది, 10-12 గదుల దాకా. అతను కట్టుకోను మిగతాది ఇస్తాను అని ఆ రోజు అతను స్థలం కొనుక్కునేటప్పుడు చెప్పాడు. అది నాకు పనికి రాదు, ఇట్లా ఈ పక్క ఆ పక్క వరకు వాడుకుంటాను, మిగతాది దేవునికి ఇస్తాను. కాకపోతే స్పాన్సర్ ఇస్తానని అయితే చెప్పలేదు, ఇస్తాను. కాకపోతే మనం ఎవరైనా స్పాన్సర్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చి ఒక గది ఎంత ఉంటుంది? ఒక గది వచ్చి దాదాపు 52,000, 40,000 కాంచి 55,000 దాకా. గది 40,000 కాంచి 55,000.